హాయ్, వెల్కమ్ టు వీకే టాక్స్. ఆర్తనాదాల అధికార ప్రతినిధి మహాసేన రాజేష్, టీడీపీ పార్టీ అధికార ప్రతినిధిని నా బిహేవియరు, చంద్రబాబు గారి బిహేవియరు, లోకేష్ గారి బిహేవియర్ ఏంటో మాకు తెలుసు, పార్టీలో ఉండాలా ఉండకూడదా డబ్బా కొట్టుకునే ఈ మహాసేన రాజేష్ మీద అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మల్కీపురం మండలంలో 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో శాంతి అనే మహిళని ఫేస్ మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోస్గా ఎడిట్ చేసి మహాసేన రాజేష్ వాడి చెంచాలు కలిసి ఫేక్ అకౌంట్స్లో ఆ అమ్మాయిని మరీ దారుణంగా బాగా ట్రోల్ చేశారు. దానికి గల కారణం ఏంటంటే ఆ అమ్మాయి భర్త నేతల నాని. సరే, నేతల నాని గురించి చెప్తే చాలామందికి ఈ మధ్యకాలంలో నాని కూడా కొంచెం వైరల్ అయ్యాడు. దేనికంటే చంద్రబాబు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని వీళ్ళని తిడతా, మీ ఇంట్లో ఆడవాళ్ళ ఫొటోస్ని నేను మార్ఫింగ్ చేస్తాను అది ఇదని చెప్పే కొన్ని వీడియోస్ వైరల్ చేశారు. ఎవరు చేశారు? ఈ మహాసేన రాజేష్, టీడీపీ అధికార ప్రతినిధికి చెందినటువంటి ఒక బ్యాచ్, వాడికున్న ఒక సైకో బ్యాచ్ అనమాట. వాళ్ళ పని ఏంటంటే సాయంత్రానికి ఆ ఏరియా మొత్తం, ఆ ఉత్తరకంచి, ఆ చుట్టుపక్కలంతా గంజాయి ఈజీగా దొరికిద్దండి. చాలా తక్కువ రేటుకి గంజాయి దొరికిద్ది. మహాసేన రాజేష్ గారి ఇంటిని కనుక సోదా చేస్తే తక్కువలో తక్కువ 10 కేజీల గంజాయి దొరికిద్ది పోలీసులకి. అదంతా ఏజెన్సీ ఏరియా, లంబసింగి, పాడేరు, ఆ ఏరియా నుంచి అంతా ఆ గంజాయిని తీసుకొచ్చి వాడు అక్కడే పెట్టి ఆడ జనాలకి సప్లై చేస్తున్నాడని చెప్పి కూడా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఎంతో వాస్తవమా అబద్ధమా అనేది తెలియాలంటే కనుక పోలీసు వారు కనుక, హోమ్ మినిస్టర్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, జనసేన నాయకులు మీరు ఒకసారి ఇది దృష్టి పెట్టండి. ఒకసారి వాడిని సెర్చ్ చేయండి. అసలు వాడికి అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? వాడికి ఎటువంటి వ్యాపారం లేకపోతే ఆస్తి వ్యాపారాలు లేకపోతే ఏమీ లేకుండా ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? వీడి గంజాయి అమ్మకుండా, ఇప్పుడు ఇంకా చెలరైపోతాడు వాడు, గంజాయి అమ్మకుండా వాడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అధికారులను వీళ్ళందరిని అడ్డం పెట్టుకొని, ఈ రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని వాడి దందా చేస్తున్నాడు. అదే రకంగా వీడి దగ్గర గంజాయి తీసుకొని, గంజాయి కొనుక్కొని, ఆ గంజాయి వాడే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో కొంతమంది, ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వాళ్ళు కూడా వాళ్ళే. వాళ్ళందరికీ వీడు సప్లై చేయటం, వీడు చెప్పిన దాని మీద ఆ మత్తులో ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళనే. ఇదే సరిపల్ల రాజేష్ గతంలో లంజా కొడకల్లారా అని చెప్పేసి జనసైనికులను తిట్టాడు, హిందుత్వం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తిట్టాడు, చిరంజీవి కూతుర్ని తిట్టాడు. వీళ్ళందరినీ కూడా మహాదారుణంగా తిట్టాడు. ఇవ్వలేదు పోసాని కృష్ణమురళి, లేకపోతే బోరుగడ్డ అనిలు, వర రవీందర్ రెడ్డి, వీళ్ళందరికీ గురువు వీడే. ఈ రకంగా చేయటంతో ఈ నాని బాగా మనస్తాపానికి గురయ్యి, నాని తన భార్యని గతంలో ఎంపీటీసీ ఎలక్షన్లకు నిలబెట్టాడు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా. ఎన్ని ఓట్లు వచ్చినా పక్కన పెట్టండి. ఒక అమ్మాయి, ఒక గృహిణి అంత ధైర్యంగా ఆ టైంలో వైసీపీకి వ్యతిరేకంగా ఎంపీటీసీగా పోటీ చేయించాడు. అంత ధైర్యం ఆ అమ్మాయికి. అలాంటి ఆ అమ్మాయిని వీడు డిగ్రేడ్ చేయడం కోసం ఆ అమ్మాయి ఫేస్ని ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా. ఇంకా వర్ర రవీందర్ రెడ్డి గారు చాలా బెటరు ఈ రాజేష్ గడి మీద. అవన్నీ చూసి నాని నేతలనేమో వైసీపీ మనిషి అంటారు. కానీ వైసీపీ మనిషి అయినప్పుడు ఒక్క కేసు పెట్టించుకోలేకపోయాడు మరి రాజేష్ మీద. ఎప్పుడో జరిగింది, అంటే ఎప్పుడో కాదు, ఫిబ్రవరి, మార్చి ఆ టైంలో ఎలక్షన్స్ ముందు జరిగింది ఈ తతంగం అంతా. ఆ బాధ తట్టుకోలేక మా ఇంట్లో ఆడవాళ్ళు చేస్తున్నా, మీ ఇంట్లో ఆడవాళ్ళు మేము చేయలేమా, మీ ఎదలకు నువ్వు చెప్పుకోలేవా అని చెప్పి కోపంతో, బాధతో ఆ మాటలు మాట్లాడాడు నాని. దాన్ని ఇవాళ తప్పుగా ప్రొజెక్ట్ చేసి వాడికి ఎంతవరకు కావాలో అంతవరకు కాపీ పేస్ట్, వాడి దగ్గర మంచిగా ఎడిటర్లు, మంచి ఎక్విప్మెంటు, దాదాపు 10 లక్షల రూపాయలు సరిపడా ఎక్విప్మెంట్ ఉంది, మనందరికీ తెలుసు. అదే రకంగా ఆ అమ్మాయి ఫోటోలు కూడా మార్ఫింగ్ చేశాడు. బాధ తట్టుకోలేక తిట్టాడు. అంతేగాని నేను చేశాను, నేను చేస్తున్నాను, నేనే పెట్టానని చెప్పలా. చెయ్యాలనుకుంటే మేము కూడా చేయగలము అని చెప్పేసి అన్నాడు. దాన్ని ఎక్కడ కావాలో అక్కడ వరకు కట్ చేసి ఇబ్బంది పెడతాం చేశారు. అంటే ఇప్పుడు చట్టం ఎవరికైనా ఒక్కటే. నేను అధికార ప్రతినిధిని. నిన్న ఈ మహాసేన రాజేష్ వీడియో పెట్టేసి నా మీద కేసు పెడతారా, నేను అధికార ప్రతినిధిని, నేను ఎస్సీ వర్టికల్ లీడర్ని. వర్టికల్ లీడర్ ఏంటరా? బచ్చాగా ఆడినెవడో బచ్చా, నువ్వు బచ్చాగడివి. పదవి వచ్చింది, ఎమ్మెల్యే సీటు తీశారు, ఇంకా ఎడుతారు నా మీద అని చెప్పేసి ప్రైమ్ 9 ఛానల్ బ్రహ్మనాయుడు మీద ఎడితే ఎందుకురా? ఉన్నదేగా మాట్లాడింది వాళ్ళు. అసలు ఈ సోషల్ మీడియాలో రాజకీయ నాయకుల్ని తిట్టిన వీడియోస్లో ఎవడురా టాప్ 10 అంటే ఫస్ట్ ఉండేది నువ్వు. ఎవరిని వదిలేవు. అలాంటి నీ మీద కేసు పెడతాను తప్పేంటి? చెప్పాలండి. నువ్వేమన్నా ఇదే నువ్వు పెద్ద 420 గడివి.
నువ్వు ఇవ్వాలి ఏదో టీడీపీలో ఒక సంవత్సరం నుంచి టీడీపీలో జాయిన్ అయ్యి నేను అధికార ప్రతినిధి అని చెప్పుకుంటున్నావు. దానికన్నా ముందేంటారు నువ్వు ఒక 420 గడివి, ఒక రౌడీ షీటర్వి. ఎవరికైనా రౌడీ షీటర్కి ఒకసారే ఉంటుంది, వీడికి 2 సార్లు. వీడికి గతంలో వీడి మాటలను చెప్పాడుగా, గతంలో 2006 2000 ఫుల్లు తాగేసి రోడ్ల మీద తిరిగేసి కుట్లాట కొట్టేవాడిని చేసేవాడిని. అప్పుడే రౌడీ షీట్ ఉందన్నావు. మొన్న రౌడీ షీట్ మనిషి అన్నవాడికి ఎవడన్నా నీలాంటి దొంగనా కొడుకులకి నీలాంటి బేవర్స్ గాళ్ళకి, రౌడీలకి, రేపిస్టులకి ఒకసారి వేస్తారు లైఫ్ టైంకి రౌడీ షీట్. కానీ నీకు 2 సార్లు పడింది. 420 గడివి. టీడీపీ పార్టీని అడ్డం పెట్టుకొని నువ్వు చేసే అరాచకాలు, నువ్వు చేసే గంజాయి దందాలు, నీ ఇల్లు ఎదిగితే కానీ తెలిసిదిరా నీ ఇంట్లో ఎంత గంజాయి అనేది ఉందనేది. నువ్వు అందరినీ అంటాం కాదు, గంజాయి గాళ్ళు గంజాయి ప్యాకెట్ కోసం అని చెప్పేసి నీ ఇంట్లో ఉంటుంది గంజాయి. ఎందుకంటే ఆ గంజాయి పండించే చుట్టుపక్కలే నువ్వు బతికేది. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడి నుంచే సప్లై అవుతుంది. దాంట్లో నువ్వు సప్లైర్ అయ్యి ఉంటావు. నువ్వు ఆ స్క్రీన్ ముందు కూడా గంజాయి కొట్టినోడికి మెల్లే తూగిపోతా అసలు రెచ్చిపోయి అరిచేస్తావు కాన్షియస్లో ఉండకుండా. నువ్వు కానీ గంజాయి కొడతానేవేంటి? వైసీపీ పార్టీకి వర్రా రవీందర్ రెడ్డి అనేవాడు సోషల్ మీడియాలో ఎంత చెడ్డ పేరైతే తీసుకొచ్చాడో, టీడీపీ పార్టీకి మహాసేన రాజేష్ అనేవాడు ఈ సోషల్ మీడియాలో అంత చెత్త చెదారం చేస్తున్నాడు. టీడీపీ పార్టీకి వీడి వల్ల నష్టం తప్ప ఏసమంత 10 ఓట్లు కూడా వీడి వల్ల ఉపయోగం ఉండదు. వీడు మొన్న ఎలక్షన్లకు కూడా నాకు తెలిసి టీడీపీ పార్టీకి ఓటు వేసి ఉండడు. వీడు మనుషులు కూడా వేయించి ఉండడు. జనసేనకి ఏమన్నా అన్నాడు కానీ టీడీపీ కూడా వేసి ఉండడు అసలు. వీడంత సన్నాసి, ఎందుకంటే ఓట్లు చూడలేము కదా. అరే నువ్వు సిగ్గెట్టలేదురా అసలు. మొన్నటి దాకా జగన్ నా మీద 30 కేసులు పెట్టించాడు అని చెప్పేసి ఏడ్చావు. ఇవాళ నువ్వు టీడీపీ అధికార ప్రతినిధి అని చెప్తున్నావు కదా. గవర్నమెంట్ మారింది. ఇవాళకి కూడా నిన్నగా మొన్న జగన్ నా మీద పెట్టిన 30 కేసులు అని చెప్పి అన్నావు. ఇవాళ కేసు బుక్ అయితే కూడా అది కూడా జగనే చేయించాడా? సజ్జల భార్గవ రెడ్డి చేయించాడా? సజ్జల భార్గవ రెడ్డి దిక్కులేక ఎక్కడున్నాడో తెలియక దాక్కుని తిరుగుతుంటే ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పేసి సజ్జల భార్గవ రెడ్డి ఆదేశాలతో నీ మీద మళ్ళీ కొత్త కేసా? సిగ్గెట్టలేదురా. నువ్వు చేసిన దానికి కేసు పెట్టారు. నిన్న నువ్వు వీడియోలో సాక్ష్యాలని చెప్పేసి ఫేక్ అకౌంట్ల పేర్లు చూపించావు. నా ఫేక్ అకౌంట్లు ఏం ఫోటోలు పెట్టిందో నువ్వు చూపించలే. ఇవి చూపించేది ఈ రకంగా పెట్టారు. నీకు తెలీదా? ఛాలెంజ్ చేస్తున్నావు చెత్తనా కొడక. వీడిని నేను అరే ఒరి తురి అంటున్నానని చెప్పేసి కొద్దిగా కామెంట్ సెక్షన్లో తెగ ఫీల్ అయిపోతున్నారు. 420 నా కొడుకుని 420 కనుక ఏమనాలి? అయ్యా బాబు అని చెప్పి అనాలా? ఒక అమ్మాయి, పెళ్ళైన అమ్మాయి, ఒక ఆవిడ పాలిటిక్స్లోకి వచ్చి ధైర్యంగా నిలబడి ఎంపీటీసీగా పోటీ చేసిన అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ భర్త వీడిని క్వశ్చన్ చేస్తున్నాడని చెప్పేసి ఈ రకంగా వీడు నిన్న ఈ సాక్ష్యాలని చెప్పేసి కొన్ని ఫేక్ అకౌంట్స్ పేర్లు చూపించాడు కదా. అలా ఏవో కూడా నాకు తెలియదని చెప్పి వీడు చేసిన అంటే ఆ ఫేక్ అకౌంట్లలో అతని భార్యని అంటే కంప్లైంట్ ఎవరైతే పెట్టారో ఆ అమ్మాయిని ఏ రకంగా మార్ఫింగ్ చేశారో అక్కడ ఏమేమి పెట్టారో ఒకసారి చూడండి. చదువుతా నేను. రావణ్ అనేవాడు ఏమని పెట్టాడు? బ్రోతల్ నాని గాడికి ఐఫోన్ ఎలా వచ్చిందో అనుకున్నాను, పెళ్ళంతో లంజల బిజినెస్ మొదలు పెట్టాడు ఈ లంజా కొడుకు అంట. ఇంకొకటి ఈ ఫోటోలో ప్రవీణ్ భూపత్ అని చెప్పేసి ఇంకొక అతను కూడా ఈ రాజేష్ గారితో పనిచేసి వీడు వెధవని తెలిసి బయటకు వచ్చాడు. అతని ఫోటో పక్కన ఈ నాని భార్య ఫోటోని పెట్టి చాలా అసహ్యంగా ఫోటో పెట్టి ఏమని పెట్టారు? ఒరే భూపతిగా పాపం నానిగాడిని మోసం చెయ్యకురా లంజా కొడక అంట. ఇంకొకటి ఎవడు రజనీకాంత్ తలైవ అంట. పవన్ కళ్యాణ్ రజనీకాంత్ ఫోటో ఉందని చెప్పి వీడు అన్నాడు కదా వీడియోలో. అక్కడైతే మరీ దారుణం ఈ ఫోటో. నిన్న బాత్రూమ్ వీడియో కాల్లో ఆ నానిగాడి పెళ్ళాం చిన్నారావు శాంతి అంట నానిని మెన్షన్ చేసి దీంట్లో ఎవడబెట్టాడు ఇవన్నీ? ఎవడవి? ఈ రావణ్ అనే అకౌంట్ ఎవడది? ఇది ఈడు చక్రీగాడో లేకపోతే ఈ కేసులు పెట్టిన ఇలాగే ఇవన్నీ. ఇంకొకటి ఒరే భూపతిగా ఇందా చెప్పే కదా ప్రవీణ్ అని చెప్పేసి వాడిని మరీ అసలు చదవటానికి కూడా అంత దారుణం. వీటిల్ని వీడు సాక్ష్యాలు లేవు అని అన్నాడు. వీడు ఇవి చూపించారా నీ మీద అక్కడ కేసు పెట్టింది? ఇవి చూసే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసింది. ఎవడకు అవసరం? ఇవాళ నాని వీడియో కూడా బయట పెట్టి వైరల్ చేసి కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నా కూడా ఎవడో జనసేన వాళ్ళు కాదు, టీడీపీ వాళ్ళు కాదు, నువ్వు నీ చెంచగాళ్లే. నీ వాట్సాప్ గ్రూపులు చెక్ చేస్తే
నువ్వు పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి విషయం కక్కిస్తున్నావు, లేకపోతే చంద్రబాబు గారి మీద, లేకపోతే హోమ్ మినిస్టర్ అనిత గారి మీద నువ్వు ఫేక్ అకౌంట్లతో ఎంతెంత నువ్వు మార్ఫింగ్లు చేపించి తప్పుడు ప్రచారం చేపిస్తున్నావు, అన్నీ బయటకు వస్తాయి. నువ్వు పోలీస్ అధికారులను నువ్వు ఎలా బెదిరించి మార్ఫింగ్ చేపించి ఇట్లా చేసావో, నాని ఒక్కడి విషయమే కాదు, చాలామందిని నువ్వు ఎలాగా మార్ఫింగ్ ఫొటోస్తో ఫేక్ అకౌంట్లో చేసావు అన్నీ బయటకు వస్తాయి. నీ ఒక్క అకౌంట్ నీ వాట్సాప్ గ్రూపులన్నీ బయట పెడితే దాదాపు వీడు ఒక 200-300 వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తాడు వీడు. అవన్నిటిలో కేవలం ఈ తప్పుడు ప్రచారాలని స్ప్రెడ్ చేస్తూ ఉంటాడన్నమాట, ఫేక్ న్యూస్. అంత విష పురుగు వీడు. ఈయన కొడుకులకి నార్కోటిక్స్ టెస్ట్ చేస్తే ప్రతి ఒక్కడి ఒంట్లో ఏదో ఒక డ్రగ్ దొరికిద్ది. సిగరెట్లు, మందులు కాదు, గంజాయి, లేకపోతే ఈ కొకైన్, అలాంటివి వీడి దగ్గర ఉండే మనుషులు అలాంటి వెధవులు అనమాట. ఏముంటుంది, చదువు సంధ్య ఉండదు, చిల్లర తిరుగుతారు, తాగటం, గంజాయి కొట్టడం, ఆ ఫోనుల్లో ఫేస్బుక్లో కూర్చొని ఈడు పెద్ద దేవుడు సూర్యుడు అని చెప్పేసి ఎవడేమంటున్నాడో వాడి మీద ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టేయటం. వీడికన్నా ఫోటోలు మార్ఫింగ్ చేసి అంత ఎవడికొంది? 420 నా కొడుకుని ఇంత ఎలివేషన్లు ఇచ్చారు, ఎవడిచ్చాడు? ఆ ఎడిటర్లు ఎవరో వీడు మనుషులే. వీడే పెద్ద 420 గాడు. వీడి భార్య, వీడి పిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేసుకొని నేను అన్నాడు కదా నానిని, అతని అకౌంట్లోనే పెట్టుకొని మేం చేసామని చెప్పేసి మళ్ళీ మా మీద చెప్తున్నాడని చెప్పి, అది తప్పు. గతంలో కూడా వీడి భార్య ఫోటోలు వీడే ఎడిటింగ్ చేసి ఎదుటోళ్ళ మీద రుద్ది, ఎదుటోళ్ళ మీద కేసులు పెడతాం, అజ్ఞాతం ఇజ్జతం చెప్పి భయపెట్టించిన ఎదవీడు, చిల్లర చీప్గా డీడు. అప్పుడు మన ఈ కూటమి ప్రభుత్వంలో 100 రూపాయలకు వచ్చే చిల్లర 99 రూపాయల కోటను చూసారా, దాని ఖరీదు కూడా చేయడీడు. వీడిని సంవత్సరంన్నర నుంచి టీడీపీ పార్టీ నెలకి 1,00,000-1,50,000 ఇచ్చి మేపుతుందంట. వీడు చూస్తేనేమో అటు పవన్ కళ్యాణ్ తిడతాడు, జనసేన తిడతాడు, బీజేపీని తిడతాడు, మళ్ళీ నేను టీడీపీ అధికార ప్రతినిధిని అంటాడు. వాడు కొంటున్నాడు. టీడీపీ వాళ్ళు కళ్ళు తెరిచి ఈ మహాసేన రాజేష్ అనే వెధవని సస్పెండ్ చేయండి. ఈ కుక్క ఆ యూట్యూబ్లో మొరగడానికి తప్ప ఎందుకు పనికిరాదు. మీకు గేటు దగ్గర ఉండే కాపలా కుక్కలు ఇంకా నయ్యం, విశ్వాసంగా ఉంటాయి. వీడు అలాంటి కాదు. మీరు పార్టీ టికెట్ క్యాన్సిల్ చేయగానే పవన్ కళ్యాణ్ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఇంకొకటి అన్నాడు, ఆడిని అన్నాడు, ఈడిని అన్నాడు, మాలోళ్ళని అన్నాడు, మాదిగోళ్ళని అన్నాడు. అంతా విశ్వాసం లేని కుక్కీడు. వీడికి కావాల్సిన ఏంటంటే ముష్టి. ఎవడో డబ్బులు ఇస్తే, ఎవడైనా ఎమ్మెల్యే టికెట్ వస్తే నియోజకవర్గంలోకి వెళ్ళి తిరుగుతాడు. ఈ బేవర్స్ గాడు ఏం చేశాడు, డబ్బులు అడుక్కున్నాడు యూట్యూబ్ ఛానల్లో. అంత బఫూన్ గడీడు. ఆ బఫూన్ గడిని పెట్టుకొని పార్టీలో మీరెందుకు బఫూన్లు అవుతారు? అరెస్ట్ చేయాలి మహాసేన రాజేష్ గారిని. వాళ్ళనే కాదు, వీడిని అరెస్ట్ చేయాలి. వీడిని కూడా అరెస్ట్ చేస్తే సోషల్ మీడియా సగం దరిద్రం వదిలిపోద్ది. వీడు కువైటు, దుబాయ్, దేవరామకృష్ణ అని చెప్పి వాడొకడు, రఘు అని చెప్పేసి వాడొకడు, వీళ్ళు ఇంక చాలా మంది ఉన్నారు. ఓ 50-70 మంది దాకా ఉన్నారు. గల్ఫ్ కంట్రీస్లో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి వలస వెళ్ళి డ్రైవర్లకు గాను, చిన్న సెక్యూరిటీ గార్డులు ఉద్యోగాలు చేసుకునే వీళ్ళందరినీ వీడు మోటివేట్ చేస్తాడు. వీడి ఫోనుల్లో వాట్సాప్ గ్రూపులు చూస్తే తెలిసిద్ది, నేను అన్నీ తెస్తా, చెక్ చేసుకోండి అని అంటున్నాడు కదా. ఆడి ఫోన్లో వాట్సాప్ గ్రూపులు చెక్ చేయండి. వీడు ఎంత విషం కక్కుతాడో ఎవడెవడి మీద. వీడు ఇప్పుడు అమలాపురం ఎంపీ బాలయోగి గారి కొడుకు హరీష్ మీద ఈ పార్టీలో ఉండగా టికెట్ పోయిన తర్వాత విష ప్రచారం చేపించాడు, వార్నింగ్లు ఇచ్చాడు. మీ బాబుకే దిక్కులేదు నువ్వెంత అన్నట్టు పోస్టులు పెట్టి డిలీట్ చేశాడు వీడు. అవి ఉన్నాయి మన దగ్గర, కావాలంటే చూడండి పెడతాను. ఇదిగో హరీష్కి వార్నింగ్ ఇస్తా ఈ పోస్టు. వీడు అంత నీచుడు. మళ్ళీ వీడు ఊళ్ళో వాళ్ళందరికీ వేలెత్తి చూపిస్తాడు. పరమ దుర్మార్గుడు. కాళ్ళకి చెప్పులు తప్ప షూ మొహం ఎరగని రాజేష్ సరిపలగాడు చేతికి తాయిత్తులు, రబ్బర్ బ్యాండ్లు కట్టుకునే సరిపల రాజేష్ గాడికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వీడు గంజాయి అమ్మకపోతే, వీడు గంజాయి సప్లై చేయకపోతే, వీడు నోటమ్మట ఎవరిని చూసినా వీడు గంజాయి తాగుతాడు, వీడు గంజాయి కొంటాడు, వీడు గంజాయి అని చెప్పి వీడు ఎట్లా చెప్పగలుగుతున్నాడు? ఒక వ్యాపారం చేసేవాడికే ఆ పదార్థం గురించి బాగా తెలిసిద్ది. అంత బాగా తెలుసు కాబట్టే వీడు ప్రతి ఓడు నీడు గంజాయి, ఆడి గంజాయి, నీ నోటమ్మట గంజాయి అనే మాట వస్తుంది. దయచేసి హోమ్ మినిస్టర్ గారు, మీరు కూడా పక్కనే పాయకరావుపేట నియోజకవర్గం కాబట్టి దయచేసి మీరు మీ చుట్టుపక్కల పాయకరావుపేట, తుని, పత్తిపాడు నియోజకవర్గాలలో గంజాయి సప్లై ఆగాలంటే కనుక సరిపల రాజేష్ అనేవాడిని ముందు ఫస్ట్ వాడి ఇంటిని సోదా చేసి అరెస్ట్ చేయండి. మీకు 10 కేజీలు 20 కేజీలు దొరికిన ఆశ్చర్యం లేదు, టన్నులు దొరికిన ఆశ్చర్యం లేదు. పెద్ద పెద్ద గేట్లు ఉంటాయంట ఆడి ఇంటికి. ఎందుకు కట్టించుకో అంత భయం ఏంటి వీడికి అంత భయం ఏంటి? ఉండేది ఎక్కడో కదా. సో ఈడేదో తప్పు చేస్తున్నాడు. తప్పు చేసి అందరి మీద రుద్దటం. టీడీపీ అధికారంలో ఉంది, వీడికి చెలరేగిపోతున్నాడు అక్కడ ఇష్టం వచ్చినట్లు. వాడు ఇప్పుడు ఎక్కడ టీడీపీ వాళ్ళు ఇచ్చేస్తారని చెప్పేసి దీన్ని మళ్ళీ వైసీపీ వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాడు. అరే బాబు, నువ్వు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో పోలీసు వాళ్ళు అది చేస్తున్నారు. నువ్వు నిజంగా తప్పు చేయకపోతే వైసీపీ వాళ్ళ మీద ఎందుకు చెప్తున్నావు? నువ్వు వైసీపీ గురించి మాట్లాడుతున్నావు. వైసీపీ వాళ్ళు కేసు పెట్టారంటే టీడీపీ పార్టీ కన్నా వైసీపీ ఇంకా బలంగా ఉందా? నువ్వు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లుతున్నావా నువ్వు? వీడు ఏమన్నాడు ఒకసారి వినండి.
రాష్ట్ర అధికార ప్రతినిధి మీద ఎఫ్ఐఆర్ వేయించగలిగారంటే ఓరే సజ్జల భార్గవరెడ్డి మెచ్చుకోవచ్చు అబ్బాయి నిన్ను. ఎందుకంటే సజ్జల భార్గవరెడ్డి ఉన్నాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, లేకపోతే అక్కడ వైసీపీ నాయకులు ఎవరున్నా నాకు తెలియదు. కానీ ఈ ప్రభుత్వంలో కూడా అధికార ప్రతినిధి మీద కేసు వేయించారు, నా మీద కేసు అంటున్నాడు కదా. అంటే టీడీపీ పార్టీ పనిచేయట్లేదా? వైసీపీ పార్టీ అక్కడ ప్రభుత్వం నడుపుతుందా? వీడు మళ్ళీ టీడీపీ అధికార ప్రతినిధి అని చెప్తా ప్రభుత్వం మీద బురద జల్లుతున్నాడు, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నాడు అనమాట. చాలా అంటే చాలా క్లవర్గా వీడు ప్రభుత్వాన్ని వాడుకొని, ఆ పదవిని వాడుకొని ఇంకెన్ని దందాలు చేస్తున్నాడు వీడు. కొంచెం వీడి మీద నిఘా పెంచండి. వీడి మీద పెట్టిన కేసు అయితే అక్షరాల వాస్తవం. చూశారు కదా ఎంత ఇదిగా ఆ అమ్మాయిని మార్ఫింగ్ చేసి పెట్టిన ఫోటోలు, ఇవి ప్రూఫ్లే పెట్టారు వాళ్ళు. ఈ ప్రూఫ్లు పెట్టడంతోనే ముందు వెనక ఆలోచించకుండా అక్కడ నిజం ఉందని చెప్పి ఆయన విచారణ చేసి ఎంక్వైరీ చేయకుండా ఏమి కేసు కట్టరు. ఇచ్చింది ఎస్పీ ఆఫీస్లో, ఎస్పీ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కొడక. మలిగేపురం అందరిని అనేసేసి మలిగేపురం పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ అధికారిని అంటున్నావు. టోటల్ పోలీస్ వ్యవస్థను నువ్వు అంటున్నావు. నువ్వు నిన్న క్వశ్చన్ చేసావు, తిట్టావు. నీకన్నా దుర్మార్గుడు ఎవడో ఉండడు. నిన్ను బయట ఉంచకూడదు అసలు. వర్ర రవీంద్ర గారిని వదిలిపడి తెప్పొచ్చు, నిన్నే బయట లోపల ఉంచాలి. అసలు నీ అంత ప్రమాదకారి టీడీపీ కూటమి 3 పార్టీల్లో అసలు ఎవడో లేడు. నీ అంత విషం కక్కే వెధవ రాజుపవన్ అయ్యోరా. నీకన్నా రాజుపవన్ అయ్యో. దానికి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనుకుంటేనే కాటు వేస్తుంది, కానీ నువ్వు అలా కాదు. నీ పక్క నుంచి ఎవడు పోతున్నా కానీ ఆయన కాటేసే రకం నువ్వు. అంత పరమ దుర్మార్గుడివి. బాయ్.